కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ప్రత్యేకత ఏంటి సార్? చాలా ఫేమస్ అది. మామూలుగా నేను కూడా వెళ్ళిన తర్వాత ఏంటంటే యూట్యూబ్ అప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను. ఇది చేస్తే జనాలకు బాగా రీచ్ అవుతుందని ఒక స్వార్థం. నిజానికి ఎవరైనా అదే ప్రయత్నం. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మామూలుగా అక్కడ వారు అందరూ చెప్పిన తర్వాత నాకు ఇక్కడ ఏదో విశేషం ఉంది అంటే అక్కడ చరిత్ర ఉంటుంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఒకసారి వేటకు వస్తే ఆయనకు రామనామ జపం చేస్తున్న హనుమంతుల వారి శబ్దం వినిపిస్తుంది. అక్కడ చూస్తే హనుమంతుల వారి విగ్రహం కనిపిస్తుంది. ఆయన అక్కడే ఆలయాన్ని నిర్మిస్తారు. తర్వాత ఈ ఒక ముస్లిం రాజుకు చెందిన వ్యక్తి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వస్తే కరోమన్ ఘట్ అని చెప్పేసి, నీకు అంత ధైర్యం ఉందా నా ఆలయాన్ని ధ్వంసం, నీ మనసును ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలో తెలుసా, కరోమన్ ఘట్ అని అర్థం అనమాట. నువ్వు తెలుసా అని చెప్పి స్వామివారు డైరెక్ట్ ప్రత్యక్షమై అనగానే భయపడి చెప్పి వెనక్కి వెళ్ళిపోతాయి. అదే కర్మాన్ ఘాట్ గా పేరు. కరోమాన్ ఘాట్ అనేది కర్మాన్ ఘాట్ గా మారిపోయింది. అది చరిత్ర. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మరి ఇక్కడ స్వామివారు మంత్రజపం చేస్తూ ప్రతాపరుద్ర రాజుకు కనిపించినప్పుడు ఆయన అయితే రామనామం ఆపడు కదా జపం. అవును. సో ఇప్పటికీ చేస్తూ ఉంటాడు కదా. అని నేను అక్కడ అర్చక స్వామి అంటే అవునండి మాకు కూడా అప్పటిదాకా అలా అడిగిన వారు ఎవరు లేరు. ఇప్పటికీ వినిపిస్తుంటుందా? ఇప్పటికీ వినిపిస్తుంది. ఓకే, అంటే అది ఏంటి, కొద్ది మందికి మాత్రమే ఆ విధంగా సంకల్పం ఉంటేనే వినిపిస్తుందా, లేదు అని అంటే ఏంటి, ఎట్లా? ఇప్పుడు మన కర్మఫలం అంటారు కదా, అంటే నాకు ఒక పుణ్యమైన ఇది రావాలి ఒక స్థాయి అంటే నా కర్మఫలం తొలగిపోయి నాకు పూర్వజన్మ సుకృతం ఏదో ఉంటే నేను ఆలయాలకు వెళ్ళగలుగుతాను. కానీ ఇది కాదు, ఇంకా నేను పుణ్యం ఏదైనా సాధించుకొని ఇంకా కొంచెం ఒక సత్పురుషుని లాగా నేను మారగలిగితే నాకు అర్హత వస్తుంది. సో అక్కడ ఉండే కొందరికి మాత్రమే అది వినగలుగుతారు. అది కూడా ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అంటే ఈ రణగుణ ధ్వనులు ఉండొద్దు, ఎలాంటి శబ్దం ఉండకపోతే లోపల నుంచి రామ్ రామ్ అని వినిపిస్తుంది విగ్రహంలో నుంచి. అది అంటే ఒక కొండరాయి లాగానే ఉంటాడు స్వామి అక్కడ. అట్లా అర్చక స్వామి నాకు ధృవీకరించిన తర్వాత నాకు అర్థమైపోయింది. వాళ్ళకన్నా అక్కడ ఉన్న అర్చకులకైనా వినిపిస్తూ ఉంటుందా? వినిపిస్తా అంట ఒకరిద్దరికి, కొన్నిసార్లే పూర్వీకులకు ఇంకా బాగా వినిపించేదంట. సో నేను అది తెలుసుకున్న తర్వాత నేను ఆశ్చర్యపడి, నాకు ప్రత్యక్ష మహిమ ఏందో మనకు స్వామివారి ఇక్కడే ఉన్నారని తెలుస్తూ ఉన్నాక అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయి ఇది విశేషం అని చెప్పేసి నా పరిశోధనలో తెలిసిన విషయం అది అనమాట. నేను ఇప్పటికీ రామనామం జపిస్తున్నా ఆంజనేయ స్వామి అని చెప్పేసి నేను ఆ తమ్నెల్ అది కూడా పెట్టాను. అదే క్లిక్ అయింది. ఆ తర్వాత అది అంటే కర్మాన్ ఘాట్ అప్పటికే ఫేమస్, నేను చేసింది ఏమీ లేదు. కానీ ఈ సత్యం అనేది పాయింట్ అనేది ఎవరు హైలైట్ చేయలేదు. అంటే అక్కడ రామనామం అనేది వినిపిస్తుంది అనేది అయితే హైలైట్ చేయలేదు. నేను ఫస్ట్ మీ వీడియో చూసినప్పుడు కూడా నేను బేసిక్ ఏంటంటే అమ్మవారి భక్తుని, హనుమంతుని భక్తుని. సో మా ఇంటి దేవుడు రాముడు. సో అట్లా నేను చూసేటప్పుడు కూడా నాకు ఫస్ట్ కనపడింది ఇదే వీడియో. హనుమంతుడు రామనామం చెప్పిస్తున్న హనుమంతుడు ఏంటి అని నేను కూడా అట్లా క్లిక్ చేస్తాను ఆ క్యూరియాసిటీతో. సో అక్కడ ఉన్న పంతులు అయితే మామూలుగా వాళ్ళకి మాత్రం వినపడతా ఉంటది అని చెప్పేసి అంటా ఉన్నాను. అక్కడ మెయిన్ ఏమన్నా మనము ఈ కోరిక కోరితే మనకు నెరవేరినవి ఉన్నాయి అనేటివి ఏమన్నా ఉన్నాయా? అక్కడ తప్పనిసరిగా అక్కడ కడతారు, ముడుపులు కడతారు. అక్కడ మెయిన్ గా మీకు కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్లో ముడుపులు, వాహన పూజలు రెండు చాలా బాగా జరుగుతాయి. ముడుపు చాలా స్పెషల్ అండి. మీరు ఒక ముడుపు మీరు కట్టించుకొని ఒక 11 ప్రదక్షిణలు 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టి తీసి ఇస్తారు మనకి. అక్కడే ముడుపు కట్టాలి. కోరిక తీరిన తర్వాత మళ్ళీ వెళ్ళి మొక్కు తీర్చుకోవచ్చు. మొక్కు తీర్చుకోవడానికి కూడా మీ ఇష్టం, అక్కడ ఎవరు బలవంతం చేయడం అనేది ఉండదు. అన్నదానానికి మీకు తోచినంత సాయం చేయడం, ఏదో రకంగా మీరు ఇవ్వడం తప్ప వేరే పెద్దగా చేయాల్సిందేం లేదు. కానీ అలా ముడుపు కట్టి కోరికలు తీరిన వారి సంఖ్య 95% పైగా. అదే ఫేమస్. ఎవరైనా వెహికల్ కొన్నారు అని అంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అవ్వచ్చు, ఎంత చిన్న స్థాయి వ్యక్తి అవ్వచ్చు, కర్మన్ ఘాట్కి తీసుకెళ్తారు సార్. ఎందుకు అక్కడ అంటే యాక్సిడెంట్లు అవ్వవు అనే నమ్మకమా, లేదంటే ఏంటి? హనుమంతుల వారు హిమ్సెల్ఫ్ ఒక వాహనం అండి. రాముల వారికి వాహనంగా మారిపోయారు కాబట్టి ఆయన అంటే సూర్యుని దగ్గర వేద వ్యాకరణం నేర్చుకోవడం కోసము తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళినంతసేపు కూడా సూర్యుని వెంట అదే వేగంతో ప్రయాణిస్తూ వెళ్ళారు హనుమంతుల వారు. చాలా గొప్ప అంత కాబట్టే ఈ వాహనం అంటే హనుమంతుల వారు. ఇప్పటికి కూడా నేను వాయు వేగము అదే కాదు అంటే అంత సేఫ్టీగా తీసుకెళ్ళాడు. అది మెయిన్. సురక్షితం అనేది ఇంపార్టెంట్ వేగం కంటే కూడా. వేగం ఎప్పుడు అంటే సురక్షితంగా ఉన్నప్పుడు ఆ వేగానికి విలువ.
సో నేను ఇప్పటికీ కూడా చేసేది ఏంటంటే నేను బండి తీశాను, కారు తీశానంటే జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకోనే నేను బయటకు వెళ్తాను. అది ఆ పని సక్సెస్ అయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నేను కూడా ఖచ్చితంగా జై శ్రీరామ్ అనేసి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నేను బండి నడుపుతున్నప్పుడు నా వెనక హనుమంతుల వారు ఉన్నారని ఫీల్ అవుతాను. ఓకే, అదేంటో తెలియదు కానీ ఉన్నారు, ఆయన రక్షణగా ఉన్నాడు నాకు. నువ్వు వెళ్ళు, నీకు ఎందుకు, కానీ సేఫ్టీగా. సో బాగా వేగంగా వెళ్ళడం కాదు, రక్షణగా, అంటే మీరు సురక్షితంగా వెళ్ళడం అనేది ముఖ్యము. అది సో ఈ విధంగా. అయితే ఇప్పుడు మీకు ఇలా కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ గురించి చెప్పాను ఇంతకుముందు, చాంద్రాయణగుట్టలో మల్లికార్జున స్వామి వారి, ఆ చాంద్రాయణగుట్టలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి వచ్చిన ఒక భక్తురాలికి అమ్మవారు సాక్షాత్కరించారు. ఓకే, అది కూడా ఆ ఘటన కూడా నేను వీడియోలో స్వయంగా అమ్మవారు కనిపించారు. నిజమేనా అసలు? అంటే ఇవన్నీ కథలా లేకపోతే రియల్ నిజాన్ని మీరు అక్కడ తెలుసుకొని చెప్తున్నారు? అంటే ఇది ఒక కథలాగా చూడాలా మేము పురాణాలు అంటే, లేదంటే నిజంగా జరిగిన సంఘటన? అయితే నేను మీకు ముందే చెప్పినట్టుగా నేను ఏ ఆలయానికి వెళ్ళినా ఆ శక్తిని నేను ఫీల్ అవుతాను. అందుకే నేను ఏం చేస్తానంటే మోస్ట్లీ చాలా మంది బ్లాగర్స్ ఇంటర్వ్యూలు కానీ ఎవ్వి తీసుకోరు. నేను మాత్రం నా ప్రతి వీడియోలో మోస్ట్లీ 99.9%లో అథెంటిక్గా వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటాను. ఎందుకు అంటే నేను చేస్తున్న పని ఒక డిజిటల్ రికార్డ్ లాగా కూడా ఉన్నాను. ఒక 50 ఏళ్ళ తర్వాత మన తర్వాతి తరాలు, వారి తర్వాతి తరము వస్తే ఒక ఆలయం చరిత్ర తెలుసుకోవాలంటే అప్పుడు చెప్పడానికి ఎవరు ఉండకపోవచ్చు, కానీ నా వీడియోలో నాలాంటి ఎవరైనా యూట్యూబర్స్ చేసే వీడియోలో మన చరిత్ర ఏంది, మన వైభవం ఏంది, మన ఆలయాల గొప్పతనం ఏంటి అనేది వాళ్ళకి ఎక్కువ ఈ టెంపుల్స్ గురించి వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉంటారు కానీ, ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఉంటారు కానీ, అంటే మరి ఇంత సంఖ్యలో ఇన్ని టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు అయితే మీరే అనుకుంటారు. అంటే ఉన్నారని నా గురించి నాకంటే గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. చాలా చిన్నవాడిని కానీ ఉన్నారు, కానీ చాలా వరకు మీరేంటంటే ఆ డెప్త్ కనపడుతుంది. నేను ఆ లైన్ ఓపెన్ చెప్పాలంటే, అంటే మరి అంత క్వాలిటీగా లేకపోయినా డెప్త్ ఉంటుంది మీ దాంట్లో, సబ్జెక్ట్ ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకున్నాను. నిజానికి చాలా మంది అనుకున్నాను నేను చాలా సంపాదించేస్తున్న లక్షలు. నేను మొన్నటి వరకు కూడా మొబైల్ తోటే షూటింగ్ చేశాను. ఈ మధ్య ఈ 1.5 month కింద ఈ DJI కెమెరా నా ఇప్పుడు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అతి పెద్ద ఖర్చు ఇన్వెస్ట్మెంట్ అదే అండి. నేనే ఆపరేటింగ్ మైసెల్ఫ్. DJI కెమెరా తీసుకున్నా, ఒక 70-80 వేలు దానికి ఖర్చు అయింది. అంతకుముందు వరకు మొబైల్ తోనే షూట్ చేశాను, ఉన్న వనరులతోనే ఎక్కువ ఖర్చు పెట్టకుండా. యూట్యూబ్ సంపాదన ఎంత సార్? ఇప్పుడు నిజంగా చెప్పమంటే ఒకటండి, వేలల్లో ఉంటుంది అంతే. అది కూడా ఇక్కడ జరిగిన అంటే విషయం చాలా మందికి ఒక క్లియర్ చేయాలనుకుంటున్నా ఏంటంటే, నేను అన్నమయ్య కీర్తనలు ఎక్కువ శాతం నా వీడియోలకు పెడతాను. అయితే నేను ఇక్కడ ఏంటంటే అన్నమయ్య కీర్తనలు అన్నిటికీ కూడా కాపీరైట్ క్లెయిమ్ ఉంటుంది. అవును, ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ రావడం వల్ల మానిటైజేషన్ కాదు, అంటే అమౌంట్ రాదు ఆ వీడియోలకి. కానీ నేనేమనుకున్నా అంటే ఆ ఆలయం గురించో ఆ దేవుని గురించో నలుగురికి తెలిసేటప్పుడు నేను ఆదాయం గురించి ఆలోచించొద్దని కొంచెం అక్కడ మ్యూజిక్ యాడ్ చేశారు, చూసాను. అదే అనుకున్నా, మానిటైజేషన్ మ్యూజిక్ యాడ్ చేశారు, ఏమైనా రైట్స్ తీసుకున్నారేమో అనుకున్నా నేను. 60% నా వీడియోలకి మానిటైజేషన్ లేదు. కానీ నేనేందంటే ఆ దైవం గురించో లేదా నేను దీని తర్వాత డబ్బు కోసం కాదు, తర్వాత సెకండరీ. ఎందుకంటే దానివల్ల ఒక అందం వస్తే మరికొంతమంది జనాలకు చేరుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మధ్య ఏంటంటే ఇంకా నా ఇదివరకు రియల్ ఎస్టేట్ అవి కూడా చేసి అది కూడా మార్కెట్ డల్ అయిన తర్వాత మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్ వెళ్ళాను కాబట్టి ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు నేను కాపీరైట్ క్లెయిమ్ పెట్టలేకపోతున్నాను కాబట్టి మానిటైజేషన్ ఖచ్చితంగా కావాలి ఇప్పుడు నాకు బతుకు తెరువు కాబట్టి ఈ మధ్య నేను కొన్ని చేస్తున్నాను. క్వాలిటీ కూడా ఇప్పుడు పెంచడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు 4Kలోనే వీడియో ఎడిటింగ్ షూటింగ్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నా. ఒక 3-4 వీడియోల నుంచి కొంచెం అది ప్రయత్నం. లేదు సార్, మీలాంటి వాళ్ళు జనానికి, ఎందుకంటే మన చరిత్ర గురించి చెప్పేవాళ్ళు కాబట్టి మీలాంటి వాళ్ళ గురించి పరిచయం చేయాలనే ఉద్దేశం కూడా మాకు స్వతహాగా నాకు అనిపించింది. సో వేరే మిత్రుల ద్వారా కాంటాక్ట్ పట్టుకున్న నెంబరు మీతో. నిజానికి నేను చాలా చిన్నవాడిని, కానీ సరే ఇది కూడా ఒక దైవ ప్రచారం ధర్మ ప్రచారంలో ఒక భాగం అవుతుంది అనే ఉద్దేశంతో నేను కూడా, నిజానికి నాకంత అర్హత ఉందా లేదా అనేది కూడా అట్లేం లేదు సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అవసరం, మీలాంటి వాళ్ళు అవసరం. ఎందుకంటే డబ్బు గురించి మీ ఛానల్ చూస్తూ ఉంటారు కదా, డబ్బు గురించి మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. నేనేమన్నా మీరు ఏదన్నా
రైట్స్ తీసుకొని మీరు దానివల్ల చేస్తున్నారేమో, ఇంకో 4 రూపాయలు వస్తే హ్యాపీనే కదా అని అనుకున్నా. కానీ ఆ మానిటైజేషన్ లేదు. ఒకవేళ వచ్చిన మానిటైజేషన్ కూడా ఒక్కోసారి వాళ్ళొచ్చేసి ఆడియో మీద వచ్చింది మాకు అని చెప్పేసి కూడా స్ట్రైక్ ఏస్తారు. అట్లా కూడా అట్లా వెళ్ళిపోయిందేమో అయితే. వెళ్ళిపోయింది. చాలా నా ఓకే. వీడియోలు ఓకే. మీరు లిస్ట్‌లో చూపిస్తాను కూడా ఎప్పుడైనా మీకు కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను. ఓకే. నో మానిటైజేషన్.